మెస్సీ బదులు డ్రగ్స్ కింగ్ను పిలవాలా? క్రీడల్ని బహిష్కరించడం క్రీడా స్ఫూర్త, వాళ్లకు పబ్బులే కావాలి. సీఎం ఎల్బీ స్టేడియంలో శాసనసభ్యుల స్పోర్ట్స్ మీట్ ప్రారంభం. అంగన్వాడీలో ఉప్మా కిచిడి, తొలి ముద్ద పథకాన్ని ప్రారంభించిన సీఎం. మెస్సీ బదులు డ్రగ్స్ కింగ్ను పిలవాలా అంటే ఇది కేటీఆర్కి రేవంత్ రెడ్డి గారు కౌంటర్ వేసినట్లు అన్నారు. ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీని పిలవకపోతే డ్రగ్స్ తీసుకునేటోని చూసి ఆ డ్రగ్స్ కింగ్ని తీసుకొచ్చి డ్రగ్స్ ఎట్లా వాడాలి, డ్రగ్స్ ఎట్లా తినాలి, డ్రగ్స్ తిని జీవితాలు ఎట్లా నాశనం చేసుకోవాలి అనేది చేయాలా, డ్రగ్స్ కింగ్లను పిలవనుండేనా అని కేటీఆర్కు కౌంటర్ వేసిండు. అదేవిధంగా క్రీడల్ని బహిష్కరించడం క్రీడా స్ఫూర్త, వాళ్లకు పబ్బులే కావాలి, ఇది కూడా కేటీఆర్ను ఉద్దేశించే రేవంత్ రెడ్డి గారు కౌంటర్ వేసిందని చెప్పాలి. ఎల్బీ స్టేడియంలో శాసనసభ్యుల స్పోర్ట్స్ మీట్ ప్రారంభం. నిన్న స్పూన్ నిమ్మకాయ ఈ గేమ్లో సురేఖ గారు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. అన్నీ చూడలే కానీ అది ఒక్కటే గేమ్ చూసిన నేను. సురేఖ గారు రప్ప పోతూనే ఉన్నారు. ఇక నిమ్మకాయ గింత కూడా అటు ఇటు ఏం కాలే. సురేఖ గారికి ఇతరులకు చాలా తేడా ఉన్నది. అందులో నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మొత్తానికి శాసనసభలకు మంచివి పెట్టిండు. ఈ మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు తొక్కుడు బిల్ల, లేకపోతే మన అష్టశమ్మ, లేకపోతే గోన సంచుల దునుకుడు, ఇవన్నీ పెట్టకపోయాను. ఇవేనా స్పోర్ట్సు? ఈ స్పూన్ల నిమ్మకాయలు పెట్టుకొని పోయేది స్పోర్ట్సా? ఇది ప్రపంచ స్పోర్ట్సేనా? ఇది ఎక్కడున్నది? ఏ గేమ్ ఇది? ఒలింపిక్స్లో ఆడిపిస్తారా? శంషల నిమ్మకాయ పెట్టుకొని పోయేది? ప్రపంచంలో ఎవడు ఆడని గేమ్లు ఆడినా నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మనకు స్కూళ్ళల్లో చిన్నప్పుడు ఒక గంత ఇస్తాడు, ఆ గంతలో 2 కాళ్ళు పెట్టించి దునికించుకుంటా పోతారు. ఇది ఈ మనోళ్ళే తెలియక ఆడిపించే గేమ్లు ఇవి. లేకపోతే రౌండ్ చైర్ అంటారు కదా, ఆ చైర్లన్నీ ఎత్తారు, గుండ్రంగా ఉరికిస్తారు, కూర్చుంటారు. ప్రపంచంలో ఎక్కడ కనబడే ఈ స్పోర్ట్స్, ఏ ఒలింపిక్లో కనబడే, ఎక్కడ కనబడే. ఇవి ఆడిపించి ఇక్కడనే ఆగిపోయింది. మనం ఈ ఆటలు పెట్టింది నిన్న. ఇవి స్పోర్ట్స్ అంటారా? నిమ్మకాయ చెంచా పెట్టి ఆడిపిస్తే అది గేమా? ఇప్పుడు ఏడపోయి ఆడాలి? ఇవి ఊర్లల్లో ఆడుకోవాలి. మళ్ళీ దీన్ని చెప్తాను. మళ్ళా క్రీడల్ని బహిష్కరించడం క్రీడా స్ఫూర్త. ఇంకా ప్యాకాట ఆడిపించి, అష్టశమ్మ ఆడిపించి, తొక్కుడు బిల్ల ఆడిపించి, ఇంకా శిర్రగోనెలు, ఇవన్నీ కూడా తెలంగాణలో ఆడుకునేటి అని ఆడిపించి ఇవే క్రీడలు అని చెప్పు. అవి గ్రామ క్రీడలే. నిజానికి సంతోషానికి ఆడుకునేది గ్రామ క్రీడలే. అవి ఏది పొద్దుపోయే ఆటలు అవన్నీ. కడుపులకు రాదు, దేనికి రావు. అవి ఏదో సరదాగా ఆడుకునే ఆటలు అవి. అవును, ఇప్పుడు క్రీడకు సంబంధించి ఒక పాలసీ చేసినావు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలలో ఎంతమందిని ఒలింపిక్స్లో ఆడడానికి తయారు చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఇంటర్నేషనల్ క్రీడా ప్రాంగణం కట్టబోతున్నాం అన్నారు కదా. నిజానికి 2007 ముందు మన డిస్టికుల్లో మంచి అథ్లెట్స్ ఉండేటోళ్ళు. మా గ్రామం నుండి కూడా ఒక స్టేట్ అథ్లెట్ ఉండే, ఒక స్టేట్ వాలీబాల్ ప్లేయర్ ఉండే, ఒక స్టేటు ఇది మన ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ ఉండే, హ్యాండ్బాల్ ప్లేయర్స్ ఉండే, కబడ్డీ ప్లేయర్స్ ఉండే, ఖోఖో ప్లేయర్స్ ఉండే. ఇవి జాతీయ స్థాయి ఆటలు. ఇవన్నీ ఇది ఖోఖో, కబడ్డీ, ఇవి మన జాతీయ స్థాయి ఆటలు. ఈ వాలీబాల్, హ్యాండ్బాల్, ఫుట్బాల్ ఇవి ఇంటర్నేషనల్ గేమ్స్. వాళ్ళు ఉండే. అసలు క్రీడలకు ప్రాధాన్యత లేదు. అసలు బీఆర్ఎస్ హయాంలో అయితే అసలు క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహం లేదు. క్రీడాకారులు అంటే వీళ్ళ దృష్టిలో ఓ సానియా మీర్జా, ఓ సింధు, వీళ్ళు గ్రామీణ క్రీడాకారులను అసలు పట్టించుకున్న నాదుడే లేడు. ఇప్పుడు క్రీడలకు సంబంధించి క్రీడాకారులు రావాలంటే డబ్బున్నోళ్ళు పోయి అకాడమీలో శిక్షణ తీసుకొని అక్కడనే ఉంటారు. కాబట్టి నిన్న నిమ్మకాయ ఆటలు ఆడిపించి క్రీడలను ప్రోత్సహిస్తున్నామని చెప్తాను.